ఈ వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులు కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలన్నీ చూడవచ్చు. ఈరోజు మంచి మాటలో సూర్యుడు మేషరాశిలో చేరినప్పుడు ప్రయాగ క్షేత్రంలో స్నానం చేసి దానం చేయడం వల్ల మానవ జన్మకి ముక్తి, కాశీలో నివాసం ఉండి కాశీలో మరణించే యోగ్యత కలుగుతుంది. ఇది జనరల్గా జనవరి ఫిబ్రవరి నెలలో వస్తుంది, మాఘమాసంలో. అలాగే గంగాసాగర సంగమం కూడా చాలా మంచిది. ఆరుద్ర మృగశిర నక్షత్రాల్లో మధ్యాహ్న సమయంలో గంగాసాగరం అంటే కలకటా దగ్గరగా ఉంటుంది. అక్కడ ఆరుద్ర నక్షత్రం మృగశిర నక్షత్రంలో స్నానం చేసి చక్కగా దానం చేసుకుంటే సర్వ పాపాల నుండి విముక్తుడవుతాడు. ఖచ్చితంగా కైలాస ప్రాప్తి జరుగుతుందని తెలుస్తుంది. సత్సాంగత్యం చేయడం వల్ల నిండు నూరేళ్ళు ఉండి ఉత్తమ కార్యక్రమాలు చేయడం వల్ల ఇహలోకంలో శుభములు పొంది కాలం చేసిన తర్వాత ఇంద్రజుమ్న మహారాజుల సత్కీర్తి పొంది తరతరాలు చెప్పుకుంటారు. అదే నీచులతో సాంగత్యం చేయడం వల్ల బ్రహ్మరాశిని రాత కూడా తొలగిపోయి కష్టాల పాలై కౌరవుల వంశం ఎలా నాశనమైందో అలా నాశనం అవుతారు, అలా వంశనాశనం జరుగుతుంది. అందుకని ఎప్పుడూ సత్సాంగత్యం చేయాలి. పరమాత్మకు అందరూ పిల్లలమే. పిల్లలు తప్పు చేసినప్పుడు మందలిస్తాం. అలాగే పిల్లలు తప్పు చేసినప్పుడు శివుడు పరిగణలోకి తీసుకోకుండా శిక్షించినా తిరిగి అవ్యాజ్య కరుణతో పాపాలలో వదిలేసి మీ బాల్యాన్ని పట్టించుకున్నాను, ఆ బుద్ధిని సరైన మార్గంలో పెట్టడానికి శిక్షించాను, ఇప్పుడు మళ్ళీ రక్షిస్తాను అంటూ శివుడు అందరినీ కరుణిస్తాడు. అలాగే గురు కటాక్షం పొందిన వాళ్ళు కానీ కాశీ వెళ్ళే వాళ్ళు కానీ 9 రోజులు లేదా 18 రోజులు లేదా 27 రోజులు ఇలా ఉండవచ్చు. లేదా 9 నెలలు కాశీలో ఉండడం అనేది చాలా విశేషమైంది. ఎందుకంటే గర్భవాసం 9 నెలలు కాబట్టి 9 నెలలు ఉంటే తరించుతారని చెప్పి శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. అలాగే కాశీలో ఉన్నప్పుడు చక్కగా శివకథలు వింటూ గంగానదిలో స్నానం చేస్తూ మణికర్ణిక ఘట్టం చదువుకుంటూ కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకుంటూ అలాగే కాశీలో ఉంటూ చక్కగా పరమేశ్వర ధ్యానం చేస్తూ ప్రాణాలు వదిలిన వారికి మోక్షం వస్తుందని, అలాగే 9 నెలలు నిద్ర చేసిన వాళ్ళు కూడా అలాంటి మంచి అవకాశం దొరుకుతుందని కూడా మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. శివుడికి అన్నముతో నిండిన ప్రసాదంతో అభిషేకం చేసి ఆ ప్రసాదాన్ని తాను తిని భక్తులకి పంచడం వల్ల నీచ పరస్త్రీ సంగమము, తినకూడనివి తిన్న దోషము, అలాగే గురుద్రోహము, స్నేహదోషము, గురువులు నిందించిన స్నేహితులతో స్నేహం చేయడం వల్ల వచ్చే దోషము, అలాగే కాశీలో నివాసం ఉండే అదృష్టము లభిస్తాయి. ఇవి తప్పక పాటించండి. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ.